నా పప్పు టమాటా పప్పు మామిడికాయ మిగిలిపోయింది. అది పారబోసుకోవడం ఎందుకు, తిరగమాత పెట్టేసుకుంటే ఈవేళ కాలక్షేపం అయిపోతుంది. ఇలా పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ కొంచెం 2 పచ్చిమిరకాయలు వేసేసి బాగా మరగనివ్వాలి. మరగనిచ్చాక మళ్ళీ తాలింపు వేసుకుంటే తిరగమాత బాగుంటుంది. ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ వేసి మీకు చూపిస్తాను ఎలాగో. మళ్ళీ కొంచెం ఉప్పు, నీళ్ళు పోసుకుంటాం కదా, కొంచెం ఉప్పు పాడేసుకుంటే బోల్ రేటు. పాడేసుకుంటే ఏమవుతుంది, 4-5 రోజులు ఉంటే పాడేసుకోవచ్చు, కానీ మన్నాడు పాడేసుకోవాలి. మనం ఎలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే పాడేసుకో. పసుపు, కొంచెం కారం. చికెన్ కూరలో బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. మామిడికాయ చారులా ఉంటుంది అన్నమాట, మామిడికాయ పప్పు చారులా ఉంటుంది. ఇలా చూసారా, కలర్ మారిపోయింది. ఇప్పుడు మరగాలి. దీన్ని బాగా మరిగాక అప్పుడు తాలింపు వేయాలి. ఎల్లుల్లిపాయలు మామూలుగా మనం తాలింపుకి ఏం వేసుకుంటామో అన్నీ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాయమినపప్పు, జీలకర్ర నుంచి కలిపేసాను. ఆవాలు, కొంచెం ధనియాలు. తాలింపులో ధనియాలు చాలా బాగుంటాయి. చారు తాలింపు అన్న పప్పు చారు తాలింపు అన్న ధనియాలు చాలా బాగుంటాయి. ధనియాలు, ఎండుమిరగాయలు. దీంట్లో అసలైంది ఒకటి వేయాలి. ఏంటంటారు, ఏంటంటే కరివేపాకు. కరివేపాకు లేనిది ఏది అవ్వదు కాబట్టి కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్లో ఉంటుంది. ఇప్పుడు అసలైంది సీమ్ అంటుంది చూడండి, ఇది బాగుంటుంది. ఇది తిరగమాత. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా తిరగమాత కానీ నచ్చితే. చూసారా, ఇలా అన్నమాట. నిన్న పప్పు మామిడికాయ, ఇవాళ పప్పు చారుకని చేసాను. మామూలు టాలెంట్ కాదు మనం. ఇలాంటివన్నీ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి.